నమస్తే, స్వాగతం. మరి నేను నా జీవితంలో హైదరాబాద్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు మీరు? ఒకటే ఒకటి, సీడీలు అనేటువంటివి నా యొక్క బిజినెస్కి పెట్టుబడి. ఎందుకంటే సర్వీస్ రంగంలో మనకి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. బిజినెస్ చేయాలంటే మీకున్న తెలివితేటలే మీ యొక్క బిజినెస్కి నాంది. కాబట్టి నేను నా యొక్క తెలివితేటల్ని మరియు నా దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ని నా భుజాన తగిలించుకొని నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి చోటికి నా యొక్క సర్వీస్ని విస్తరించాను. సో నా యొక్క సర్వీస్ని విస్తరించడానికి నేను ఎంచుకున్న మార్గం స్టిక్కర్లు. నేను ఒక బ్రాండ్ని హైదరాబాద్లో నిర్మించాలనుకున్నాను. ఎందుకంటే బ్రాండ్ అనేది ముఖ్యం. మనిషి ఉన్నా లేకపోయినా బ్రాండ్ అనేది మనకి ఎల్లకాలం ఉంటుంది. నేను నమ్మిన సిద్ధాంతం, నేను మనోహర్గా గుర్తించడం కంటే కూడా నా యొక్క బ్రాండ్ని హైదరాబాద్లో సుస్థిరపరచడమే కావాలనుకున్నాను. సో నా యొక్క కంపెనీకి నేను మొట్టమొదటిగా పెట్టిన పేరు మ్యాక్ టెక్నాలజీస్. మ్యాక్ టెక్నాలజీస్ అనే సంస్థని నేను స్థాపించడం ద్వారా హైదరాబాద్లో నేను నా యొక్క పేరుని, నా యొక్క కంపెనీని సుస్థిరపరిచాను. సో మ్యాక్ టెక్నాలజీస్ అనేది ఒక సంస్థగా చెందడానికి నేను కరెంట్ అకౌంట్ తీసుకున్నాను. ఏ యొక్క కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కానీ నేను డబ్బులు తీసుకోకుండా వారి దగ్గరికి వెళ్ళి చెక్ నా కంపెనీ పేరు మీద తీసుకునేవాడిని. దాని ద్వారా నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. నేను ఒక సింగిల్ ఫ్రీలాన్సర్ని కాదు, నేను ఒక కంపెనీని స్థాపించానన్న సంతృప్తితోటి నేను ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. మ్యాక్ టెక్నాలజీస్ని హైదరాబాద్లో నేను నా కంపెనీగా రిజిస్టర్ చేసినప్పటి నుంచి నేను ఎన్నో సర్వీసెస్ని ఇండివిజువల్గా హ్యాండిల్ చేశాను.